క్రిప్టో కరెన్సీ మోసానికి సంబంధించి కేసులో తమన్నా కాజల్ పేర్లు తెరమీదకు వచ్చాయి. అశోకన్ అనే రిటైర్డ్ ఉద్యోగి ఫిర్యాదు మేరకు హీరోయిన్లు తమన్నా, కాజల్ అగర్వాల్ ను కూడా ఈ కేసులో భాగంగా ఇప్పుడు పోలీసులు విచారిస్తున్నారు. కోయంబత్తూర్ ప్రధాన కేంద్రంగా క్రిప్టో కరెన్సీ పేరుతో 2022లో ఓ కంపెనీ ప్రారంభించారు. దీనికి తమన్నా హాజరయ్యారు. అనంతరం మహాబలిపురంలోని ఓ స్టార్ హోటల్లో జరిగిన సమస్త కార్యక్రమానికి కాజల్ అగర్వాల్ హాజరైంది. తరువాత ముంబైలోని క్రూయిజ్ నౌకలో గ్రాండ్ గా పార్టీ నిర్వహించి పెట్టుబడులు పెట్టేలా ప్రజల్ని ఆకర్షించారు. ఈ క్రమంలోనే అత్యధిక లాభాల్ని రిటర్న్ ఇస్తామని చెప్పిన క్రిప్టో కరెన్సీ సంస్థ పుదుచ్చేరిలో వేలాది మంది నుంచి 4 కోట్లు వసూలు చేశారు. వారు ప్రమోట్ చేయడం వల్ల వారు కూడా ఈ స్కామ్ లో భాగస్వాములుగా ఉండవచ్చనే అనుమానాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఈవెంట్ లో పాల్గొన్నందుకు డబ్బులు ఎలా ఇచ్చారు, ముంబైలో జరిగిన ఈవెంట్ లో ఇన్వెస్టర్లను తీసుకురావడానికి తమన్నా, కాజల్ ఎందుకు ప్రయత్నించారు అనే వివరాలను పుదుచ్చేరి పోలీసులు సేకరించనున్నారు. పుదుచ్చేరి సైబర్ క్రైమ్ ఎస్పీ భాస్కరన్ మాట్లాడుతూ నిందితుల విచారణ మేరకు మొత్తంగా 50 కోట్ల మేర మోసాలకు పాల్పడినట్లు చెప్పారు.